తాజాంశాన్ని చూస్తున్నాం. దస్తగిరి ఫిర్యాదుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. దస్తగిరి ఫిర్యాదుతో ఈ నెల 3న పులివెందుల పిఎస్లో కేసు నమోదు చేశారు. ఇక పులివెందుల్లో నమోదైన కేసును కడప రిమ్స్ పిఎస్కు బదిలీ చేశారు. దస్తగిరి ఫిర్యాదుతో చైతన్యరెడ్డి, ప్రకాష్, నాగరాజు, ఈశ్వరయ్యలపై కేసు నమోదైంది. ఇక దస్తగిరి ఫిర్యాదుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, విచారణకు సంబంధించిన వివరాలేంటి? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరిని 2023 అక్టోబర్ 31న డిఎస్పీ జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు, అదేవిధంగా ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య ఇబ్బంది పెట్టిన ఘటన పైన పోలీసు విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే దస్తగిరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నెల 3వ తేదీన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, డిఎస్పీ నాగరాజు, సిఐ ఈశ్వరయ్యల పైన కేసు నమోదైంది. పులివెందుల్లో నమోదైనటువంటి ఆ కేసును నిన్న కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇప్పటికే కడప జైల్లో జరిగినటువంటి ఘటన పైన వారం రోజుల పాటు విచారణాధికారి జైలు సూపరింటెండెంట్ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాములు శ్రీరామ విచారణ చేపట్టారు. దస్తగిరిని, అదేవిధంగా చైతన్యరెడ్డిని, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ను కూడా 2 రోజుల పాటు విచారించారు. అయితే పోలీస్ పరంగా కూడా విచారణ కొనసాగించాల్సిన నేపథ్యంలో ఇవాళ పోలీసు విచారణ కూడా ప్రారంభమైంది. ప్రధానంగా దస్తగిరిని అట్రాసిటీ కేసులో 2023 అక్టోబర్ 31న ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో డిఎస్పీ నాగరాజు, సిఐ ఈశ్వరయ్య ఇబ్బంది పెట్టారని, వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా సాక్ష్యం చెప్పాలని, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని వారిద్దరూ కూడా పోలీసు అధికారులు ఒత్తిడి తెచ్చారని కూడా దస్తగిరి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మాట వినకపోవడంతో అతన్ని ఎర్రగుంట పోలీస్ స్టేషన్ లో సెల్లో పెట్టి కొట్టారనేది కూడా ప్రధానంగా అభియోగం. దానిపైన దస్తగిరి ఆయన భార్య షబానా నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ప్రస్తుతం కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు వచ్చారు. వారిద్దరి నుంచి సిఐ దశరథ రామరెడ్డి, సీతారామరెడ్డి వారిద్దరి నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటున్నారు. వీరిద్దరి విచారణ పూర్తయిన తర్వాత రేపు ఎల్లుండో డిఎస్పీ నాగరాజు, సిఐ ఈశ్వరయ్యని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది కదా. ధన్యవాదాలు మురళి.